నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ కాకినాడలో వరుస చోరీలకు తెర 5గురు అరెస్టు 41 లక్షల బంగారం వెండి రికవరీ ఎస్పీ బిందు మాధవ్ VMRDA GVMC అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష ప్రాజెక్టులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు శ్రీ స్వామివారిని దర్శించిన సినీ హీరో సాయి ధర్మ తేజ్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన దేవస్థానం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి వైద్య పరీక్షల ప్రాముఖ్యతపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో 1 టౌన్ 3 టౌన్ పోర్ట్ ఇంద్రపాలెం కరప పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడుతున్న 5గురు సభ్యులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు చోరీలకు పాల్పడుతున్న సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 41 లక్షల విలువైన 331 గ్రాముల బంగారు ఆభరణాలు 1,60,000 విలువైన 1 కేజీ వెండి రికవరీ చేసినట్లు తెలిపారు. కాకినాడ సబ్ డివిజన్లో 1 టౌన్ 3 టౌన్ పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇంద్రపాలెం కరప ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక 7 దొంగతనాల్లో హౌస్ బ్రేకింగ్స్ ఇంటి డోర్ బ్రేక్ చేసి లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిన కేసుల్లో ఒక 5గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి బంగారం వెండి మొత్తం టు ద ట్యూన్ ఆఫ్ 42,60,000 రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం దొంగతనానికి పాల్పడిన వాళ్ళు 3, వాళ్ళ దగ్గర నుంచి దొంగ బంగారం కానీ వెండి కానీ కొన్న వాళ్ళు 2 అరెస్ట్ అయ్యారు. ఇంకా 2 ముద్దాయిలు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా కేసులో ఇంక్లూడ్ చేశాము. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వీళ్ళు సెండ్ దెమ్ టు రిమాండ్. వీళ్ళందరూ జనరలీ దొంగతనానికి పాల్పడేటప్పుడు మా ఇంట్రాగేషన్లో చెప్తున్నది ఏంటంటే ఇంటి తాళాలు బయటికి కనపడేలాగా వేయటం. ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తుంటే మెయిన్ డోర్కి కానీ ఆ బయట ఉన్న గేట్కి కానీ పెద్ద పెద్ద తాళాలు వేస్తున్నారు. ఆ తాళం వేస్తే ఐడెంటిఫై అవుతుంది. సెకండ్ థింగ్, దొంగతనం చేసేటప్పుడు తాళం కిటికీ దగ్గర అక్కడున్న కుండీ కింద ఎక్కడో పెట్టి వెళ్తున్నారు. సో ఇట్లాంటివి అబ్జర్వ్ చేసి చెప్పుల స్టాండ్లో అక్కడ పెడితే అబ్జర్వ్ చేసి అవి తీసుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు. సో దీని గురించి అందరూ దయచేసి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మోర్ దాన్ 1 నైట్ బయటకు వెళ్తున్నప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది పోలీస్ వారి దగ్గర, అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లనే ఇంత విజిబుల్గా తాళాలు వేయటం లేదా న్యూస్ పేపర్లు క్యాన్సిల్ చేసుకోకుండా రిపీటెడ్గా రోజు అక్కడ ఒక న్యూస్ పేపర్ పడి ఉండటం ఇట్లా కనపడటం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. సో దయచేసి LHMS యూజ్ చేసుకోండి, సీసీ కెమెరాలు అమర్చుకోండి. సీసీ కెమెరాలు విత్ సైరన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. దయచేసి అవి అమర్చుకోవటం, అట్లనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం జరగక ముందరే అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిటెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టి ప్రజల డబ్బులు వెనక్కి తీసుకొచ్చి కేసు డిటెక్ట్ చేసినందుకు ఐ అప్రిషియేట్ SDPO కాకినాడ దేవరాజ్, అట్లనే CCS ఇన్స్పెక్టర్ కృష్ణ, పోర్ట్ ఇన్స్పెక్టర్ సునీల్, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ చైతన్య, అట్లనే క్రైమ్ SI వినయ్ ప్రతాప్, ఇంద్రపాలెం SI వీరబాబు, పోర్ట్ SI నరేంద్ర సతీష్ బాబు అండ్ అదర్ ASIs HCs PCs కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. సో ఇదంతా కోఆర్డినేట్ చేసినందుకు మా SBDSP గారిని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో ఫర్దర్గా కూడా ఇట్లాంటివి అరికట్టాలంటే నేను ఇందాక చెప్పింది దయచేసి ఇది ఎక్కువ సర్క్యులేట్ చేయండి. ఇంటికి కనపడేలాగా ఊరెళ్ళినప్పుడు తాళాలు వేసుకోకూడదు. అట్లనే వీలున్నంత వరకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. LHMS సౌకర్యం దయచేసి యూటిలైజ్ చేసుకోండి. మీరు కనుక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్కి ఆప్ట్ చేస్తే మీ ఇంట్లో ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ ఎక్కడైనా హౌస్ బ్రేకింగ్ అయితే వెంటనే వెళ్ళిపోతాం మేము, సీన్కి మాకు అలర్ట్ వస్తుంది. సో ఇవన్నీ దయచేసి చేయండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేట్ చేయండి ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్,
ఇంట్లో దయచేసి ఎక్కువ బంగారాలు అవి పెట్టుకోకండి. బ్యాంకులు లాకర్లు ఉన్నది అందుకే, వాటిల్లో పెట్టుకుంటే ఇట్ విల్ బి మోర్ సేఫ్. థ్యాంక్ యూ. విఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. హాజరైన విఎంఆర్డీఏ జీవీఎంసీ కమిషనర్లు తేజ్ భరత్, కేతన్ గార్గ్, ఇతర అధికారులు జీవీఎంసీతో పాటు విఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చ. విఎంఆర్డీఏ చేపట్టిన ఎంఐజీ లేఅవుట్లు, మౌలిక వసతుల కల్పనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి. మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఎయిర్పోర్టు కనెక్టివిటీ రోడ్లు, వాటర్ సప్లై ప్రాజెక్టుల పురోగతిపై చర్చ. విఎంఆర్డీఏ జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి. శ్రీ స్వామివారిని దర్శించుకున్న సినీ హీరో సాయి ధర్మతేజ్ గారు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసిన, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన దేవస్థానం. వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన ఆరోగ్యపరంగా రాబోయే ప్రమాదాలను అధిగమించే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అమీర్పేట్ డివిజన్లోని శివబాగ్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. We have our another Vice Governor. I request Sunita. శుభ పరిణామం అని చెప్పినది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు, ఒక 200 దేశాలలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మా అధ్యక్షుల వారికి, ప్రదీప్ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇక్కడ మీరు పర్పస్ ఏంటంటే ఇక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. బట్ హాస్టల్ అసోసియేషన్ వాళ్ళతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చేస్తే బ్రహ్మాండం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హాలిడే ఎప్పుడు ఉంది, ఈరోజు సండే అయినప్పటికీ
అందరూ కలిసి యూనిఫామ్గా చేస్తే చాలా మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నేను స్టూడెంట్స్కి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం యంగ్స్టర్స్ కాబట్టి నాకేం కాలేదు, ఏమి కాదు, నా ఆరోగ్యం ఫిట్గా ఉందని మనం అనుకుంటాం. బట్ ఇవాళ రేపు ఏ సమస్యలు మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయో మనకే తెలియదు. ఎందుకంటే కరోనా చూసాను, నీకు వరల్డ్ వైడ్గా కరోనా వస్తుందని, అసలు మనము మాస్కులు వేసుకొని ఉంటామని, ఇళ్లకి బయటికి వెళ్ళమని మనం కలలో. విజయవాడ రైల్వే డీఐజీ గారు శ్రీ సత్య యేసుబాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ గారు శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ శ్రీ షణ్ముగ వడివేల్ ఐఆర్పీఎఫ్ఎస్ విజయవాడ గారి ఆదేశాలు మేరకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ విజయవాడ శ్రీ జి రత్నరాజు శ్రీ పొన్నుస్వామి ఏఎస్సి విజయవాడ గారి పర్యవేక్షణలో గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ జేవి రమణ గారు, వారి సిబ్బంది, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ పతే అలీ బేగ్ గారు, సిఐబి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గారు మరియు వారి సిబ్బందితో బృందాలుగా ఏర్పడి ఆర్పీఎఫ్ కమాండ్ కంట్రోల్లోని సీసీటీవీ కెమెరాల పరిశీలనలో విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లో ఫోర్స్ క్యాంప్, మాస్క్, హుడీ మరియు బ్రౌన్ ప్యాంట్ ధరించి సిమెంట్ కలర్ లగేజ్ బ్యాగ్ ఉన్న ఒక అనుమానిత వ్యక్తి ఉన్నట్లు తేలింది. ఫిర్యాదు ఇచ్చిన సమాచారం ప్రకారం తప్పిపోయిన బ్యాగ్ మరియు అనుమానిత వ్యక్తి తీసుకున్న బ్యాగ్ ఒకటేనని స్పష్టమైంది. స్టేషన్ నుండి బయటకు వస్తున్నప్పుడు అతని కదలికను ట్రాక్ చేసి అతను విజయవాడ వారధి జంక్షన్, పొన్నూరు, చీరాల, కడవకుదూరు, పాపా రైస్ మిల్, ఒంగోలు, ఆపై ఎన్టీఆర్ కాలనీకి పారిపోయినట్లు గుర్తించారు. తెల్లవారుజామున 3:20 నిమిషాలకి ట్రైన్ రాయగడ ఎక్స్ప్రెస్ విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్లోకి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఇతను చక్కగా ట్రైన్ ఆగిన తర్వాత కంపార్ట్మెంట్ దిగాడు. దిగిన తర్వాత అటు ఇటు చూసుకున్నాడు. ఏదైతే ఏసీ కోచ్ ఉందో ఆ కోచ్లో ఎక్కి కంప్లైంట్ యొక్క గంటకి వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకుని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద దిగి హడావిడిగా ఆ బ్యాగ్ వృధా వేసుకుని రైల్వే స్టేషన్ బయటకు వచ్చేయడం జరిగింది. ఇదంతా మనకు సీసీటీవీలో మన ఇన్స్పెక్టర్ రమణ గారు ప్లస్ ఆర్పీఎఫ్ వీళ్ళంతా కూడా సీసీటీవీ వెరిఫై చేసి ఎవరు ఏంటని చెప్పి ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆటో ఒకటి ఎంగేజ్ చేసుకున్నాడు. ఆటోలో వారధి దగ్గర, గుంటూరు దగ్గర వైపు వారధి దగ్గర ఆగడం జరిగింది. అక్కడ ఆటో పంపించేసి అకౌంట్ పంపించేసారు. అక్కడ ఫ్లిప్కార్ట్ ఐచర్ వ్యాన్ ఒకటి అక్కడ గుంటూరు వైపు వెళ్తుంటే ఆ వ్యాన్ ఎక్కి పొన్నూరు వరకు వెళ్తాం జరిగింది. పొన్నూరు దగ్గర ఆ వ్యాన్ చేసి అక్కడి నుంచి వేరే ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అండగా ఉంటామని, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు, ఉక్కు ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ అని, కేవలం తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ప్లాంటు ప్రైవేటీకరణకు చంద్రబాబు సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికి ఉత్తరాంధ్రకు తీరని ద్రోహమని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జర్నలిస్టు సోదరులు ప్రశ్న వేస్తే మీరు వాళ్ళు అడిగింది స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నికలకు ముందు ఏ మాట ఇచ్చారు, ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో మీ స్టాండ్ అని అడిగితే పత్రికా సోదరుల్ని, మీడియా మిత్రుల్ని మీకు బుద్ధి ఉండాలని మాట్లాడుతున్నారు ఈ పెద్ద మనిషి. సరే, ఈయన అన్నది ఏంటి, మీరు పని చేయకుండా పడుకుంటే ఏ విధంగా లాభాల్లోకి వస్తుందని. అంటే స్టీల్ ప్లాంట్ ఈ 14 నెలల క్రితం, ఈ 15 నెలల్లోనే స్టీల్ ప్లాంట్ రన్ అవుతుందా, గత 30-40 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ రన్ అవుతుందా? ఎన్నికలకు ముందు అంటే మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులను పనిచేయకుండా మీరు చేశారా? మీరు ఏ విధంగా అయితే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది మొద్దు నిద్ర పోతా ఉన్నారో
వ్యవస్థలన్నీ గాలి కొద్ది శాంతి భద్రతలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఈ వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా నిర్వీర్యం చేశారో అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులను పనిచేయకుండా మీరు అడ్డుకున్నారా? అంటే ప్రజాస్వామ్యంలో 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న ఈ పెద్ద మనిషి పత్రికా సోదరులు కూడా ఒక ప్రశ్న అడిగే ఒక పెద్ద సమస్య గురించి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య గురించి, ఆంధ్రుల ఆత్మ స్టీల్ ప్లాంట్ అని చెప్పిన ఇదే పెద్ద మనిషి మీకు బుద్ధి ఉందా లేదా అని ఎవరన్నా విలేకరుని అంటే మనం ఎప్పుడైనా చూసామా? అంటే ఏంటంటే ఆడలేక మద్దులు తెరవని సందంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయలేక పెట్టుబడుల సదస్సు అట్టర్ క్లాప్ అయ్యి ఈ అసహనాన్ని మీడియా మిత్రులు, మీడియా సోదరుల మీద ఈయన చూపించడం ఎంతవరకు సమంజసం? ఎన్నికలకు మీరే కదా చెప్పారు, ఈరోజు మీ మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు అంతర్గత ఒప్పందాలు ఏమీ లేవు, కేంద్ర ప్రభుత్వంతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లొసుగులు ఏమీ లేవు, మేము ఎలాంటి కేసులకు కానీ ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే పెట్టుకున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కోసమే మేము బీజేపీ కేంద్రంతో పెట్టుకున్నాం ఉంటే మీరే చెప్పారు కదా విశాఖ హక్కు ఆంధ్రుల ఆత్మని, ఆ ఆత్మ శోభించకుండా ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, మీ మద్దతు ఉపసంహరించుకున్నామని చెప్పండి. ఎందుకు దిగిరారు కేంద్ర పెద్దలు? అవన్నీ మరిచి సమస్యను పక్కదోవ పట్టించడం కోసం మీరు చాలా దుర్మార్గంగా అహంకారంతో, అధికారం ఉంది కదా అని అహంకారంతో మీ స్థాయిని కూడా మరిచి ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులపైన అబాండాలు వేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఒకటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెట్టుబడుల పేరుతో మీరు మోసం చేయటం లేదు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని అనుకుంటే ఈరోజు విశాఖ హుక్ అంటేనే ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజిన్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యాన్సిలరీ యూనిట్స్ కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్నాయి. స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న అనేక యాన్సిలరీ యూనిట్స్ ద్వారా కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయల ఇన్కమ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కావచ్చు, ఆదాయం రూపంలో కావచ్చు గతంలో రావటం మనం చూసాం. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రాంత మీడియా మిత్రుల ద్వారా ఒకటే గ్రహిస్తే ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈ ప్రాంతంపై పెట్టుబడుల పేరుతో చేస్తున్నారో అదంతా కూడా మోసం. కేవలం ఈ ప్రాంతం మీద సవితి ప్రేమ చూపించి నిన్న వచ్చిన పెట్టుబడుల్లో కూడా ఏదైనా చిన్న చితక పెట్టుబడులు వస్తే ఆ పెట్టుబడులన్నీ కూడా ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వనరులు చూసి, ఈ ప్రాంతంలోని అవకాశాలను చూసి, ఈ ప్రాంతానికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఈ ప్రాంతానికి పెట్టుబడులు వస్తే ఉక్రోషంతో అమరావతి ప్రాంతానికి ఎవరో కూడా పెట్టుబడుల పేరుతో రావట్లేదని ఆ ఉక్రోషంతో ఈ ప్రాంతం మీద సవితి ప్రేమ చూపించి ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద, ఈరోజు కార్మికుల మీద అబండాలు వేస్తూ ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం కోసం మేము బీజేపీ ప్రభుత్వం పైన, మోడీ గారి పైన ఒత్తిడి తీసుకొస్తాం, స్పష్టమైన ప్రకటన చేయిస్తాం, స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ కూడా ప్రైవేటీకరణ జరగదు, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది, స్టీల్ ప్లాంట్ సొంత గనులు తీసుకొచ్చే వరకు కూడా మోడీ గారి పైన మేము ఒత్తిడి తీసుకొస్తాం, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు తీసుకొచ్చి తీరతాం అని ఆ రోజు చెప్పిందే చెప్పి ఏ విధంగా చేశారో చూసాం. ఆ యువగలం పేరుతో లోకేష్ ఆ రోజు చేసిన పాదయాత్రలో ఆ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గర ఆ యువగలానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ పాదయాత్రలో కలిసినప్పుడు ఆ రోజు లోకేష్ ఈరోజు నేనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడరు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నేనే, ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేది నేనే అతను చెప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు.
మరి లోకేష్ ఒక్క రోజైనా ఈ స్టీల్ ప్లాంట్ గురించి స్పందించారా? ఇన్ని లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటే కనీసం దీని మీద ఈ రోజు వరకు కూడా గత 15 నెలలుగా స్పందించిన సందర్భం లేదు. ఈరోజు ఏదైతే ఎన్నికలకు ముందు మీరు ఏదైతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో వరుస చోరీలకు తెర, 5గురు అరెస్టు, 41 లక్షల బంగారం వెండి రికవరీ, ఎస్పీ బిందు మాధవ్. VMRDA GVMC అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష, ప్రాజెక్టులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. శ్రీ స్వామివారిని దర్శించిన సినీ హీరో సాయి ధర్మ తేజ్, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన దేవస్థానం. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి, వైద్య పరీక్షల ప్రాముఖ్యతపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.